నమస్తే అండి. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథి సరస్వతీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటాం. మనకి వాక్కునిచ్చేది, బుద్ధి ప్రేరణ చేసేటటువంటి తల్లి సరస్వతీదేవి. ముఖ్యంగా సంవత్సరంలో మనకి 2 సార్లు సరస్వతీదేవికి సంబంధించినటువంటి ముఖ్యమైన పర్వదినాలు వస్తాయి. మాఘమాసంలో శుద్ధ పంచమి ఒకటి, రెండవది దసరా నవరాత్రులలో మూల నక్షత్రం వచ్చిన రోజు. అంటే సరస్వతి కటాక్షం మనం పిల్లలకే కావాలనుకుంటాం, ప్రతి ఒక్కరికి కావాలి. మనం ఏదైనా మనకి ఒక తెలివితేటలు అంటే ఒక సమస్య వచ్చింది, దాన్ని ఎలా పరిష్కరించాలి అనేటటువంటి జ్ఞానమే సరస్వతి. సరస్వతి కరుణా కటాక్షం మనకి ఉంటేనే చక్కటి వాక్కు వస్తుంది, మంచి తెలివితేటలు, బుద్ధి ప్రేరణ అన్ని కలుగుతాయి. అంటే పిల్లలకి అది ఎక్కువగా కావాలి. అంటే వారు చదువుకున్నది బాగా గుర్తు పెట్టుకొని పరీక్షలలో బాగా వ్రాసి ఉన్నత శ్రేణిని పొందాలి కనుక మనకి పోటీ పరీక్షలలో కూడా మంచి ర్యాంకులు సాధించాలంటే మనకి సరస్వతి కటాక్షం కావాలి. అంటే మనం శ్రమ చేయాలి, దాంతో పాటుగా బుద్ధి ప్రేరణ బాగా పనిచేయడానికి అమ్మ కటాక్షం మనకు కావాలి. అంటే విడిగా మనం పూజించుకుంటాం. ఇలాంటి పర్వదినాలలో పూజించుకున్నప్పుడు కొంచెం పూజ చేసినా ఎక్కువ ఫలితం కలుగుతుంది. అంటే మనకి ఈ మాఘశుద్ధ పంచమి 14వ తేదీ బుధవారం రోజు వచ్చింది. అందులో మనకి జాతక రీత్యా కూడా గ్రహాలలో బుధుడు బుద్ధి ప్రేరణ ఇస్తాడని చెప్తాం. అంటే బుధవారం బుధుడికి సంబంధించింది, అంతేకాకుండా పంచమి తిథి కలిసి వచ్చి సరస్వతీదేవికి సంబంధించిన రోజుగా ఉంది కాబట్టి ఆ రోజుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అంటే మనం ఇంటిలో అమ్మని ఎలా పూజించుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ఇల్లు శుభ్రం చేసుకుని ఆవునేతితో పూజా మందిరంలో ఆవునేతితో దీపం వెలిగించి లఘువుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని ఉంటే మనం సరస్వతీదేవి ఫోటో పెట్టుకోవడం మంచిది. లేకపోతే ఏ అమ్మవారి ఫోటోకైనా సరస్వతీదేవిగా భావన చేసుకుని గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తెల్లటి పూలమాలను అలంకరించి అమ్మ శ్వేత వస్త్ర ధారణలో ఉంటుంది. అంటే మనకు వీలైతే పూజ చేసేటప్పుడు కూడా మనం తెల్లని వస్త్రాలను ధరించి పూజ చేయడం మంచిది. లేకపోయినా పూజించవచ్చు. పిల్లలకి కూడా ఆ రోజు తెల్లటి వస్త్రాలు ధరింపు చేస్తే కూడా మంచిది. అందువల్ల తెల్లటి పూలతో అలంకరించి ఓం ఐం శ్రీ సరస్వతి అయి నమః. ఐం అనేది అమ్మవారి బీజాక్షరం. ఓం ఐం శ్రీ సరస్వతి అయి నమః అంటూ 108 తెల్లటి పూలతో పూజించి సాంబ్రాణి కడ్డీలు వెలిగించి దీపం అద్ది అమ్మకి తెల్లటి పదార్థం నైవేద్యం పెట్టాలి. అంటే పాలు, అటుకులు, కొబ్బరి ఇవి నివేదనగా చేయాలి. అంతేకాకుండా చేసి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి మన గోత్రనామాలు చెప్పుకొని పిల్లలకి మంచి తెలివితేటలు, బుద్ధి ప్రేరణ కలగాలని, వారు పరీక్షలలో మంచి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మ చరణాలకి నమస్కరించుకోవాలి. అంతేకాకుండా ఆ రోజు ఇంకొక మంచి అంటే ఒకవేళ పిల్లలు దూరంగా ఉండి చదువుకుంటూ ఉన్నా కూడా ఆ రోజున తేనె నైవేద్యం పెట్టి ఆ తేనెను తర్వాత పిల్లలకి మనం తినిపించినట్లయితే కూడా మంచి బుద్ధి తెలివితేటలు బాగా పెరుగుతాయి. అంతేకాకుండా ఇప్పుడు మనకి ప్రతి ఒక్క పిల్లలకి కూడా వచ్చే నెల నుంచి ఆఖరి పరీక్షలు జరుగుతాయి. 10వ తరగతి, ఇంటర్, ఇంకా మిగతా ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా పరీక్షలు జరిగే సమయం కనుక మనం ఈ రోజున ఒక పుస్తకము, పెన్ను అలా వాటిని అమ్మ దగ్గర పెట్టి తర్వాత వాటిని పిల్లలకి పరీక్షలు రాసే సమయంలో ఆ రోజున ఈ పెన్నుని వాళ్ళకి ఇచ్చినట్లయితే కూడా మంచి ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా మన శక్తి కొద్దీ పిల్లలు ఉపయోగించుకునేటటువంటివి అంటే పుస్తకం, పెన్ను, పెన్సిల్ ఇలా లేకపోతే చిన్నపిల్లలకి బలపాలు, పలకలు ఏవైనా సరే దానం చేస్తే కూడా మన పిల్లలకి బాగా చదువు వస్తుంది. ఈ విధంగా అమ్మని మనం మాఘశుద్ధ పంచమి రోజున పూజించుకొని అమ్మ కరుణా కటాక్షానికి, అనుగ్రహానికి మనం పాత్రులం కావాలి.